కడప జిల్లా బద్వేలులో టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు తీవ్రమైంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి మధ్య వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. తెలుగంగ కాలనీలో రోడ్డు పనుల ప్రారంభోత్సవంపై ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. రోడ్ల ప్రారంభోత్సవం తామే చేయాలంటూ రెండు వర్గాలు పట్టుబట్టాయి. ఈ క్రమంలో రోడ్డు ప్రారంభోత్సవానికి సూర్యనారాయణ రెడ్డి ఉపక్రమించారు. దీంతో రితీష్ రెడ్డి నిధులు తీసుకొచ్చి రోడ్లు వేయిస్తే సూర్యనారాయణ రెడ్డి ప్రారంభోత్సవాలు చేస్తాడా అని రితీష్ రెడ్డి వర్గీయులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రారంభోత్సవాన్ని అడ్డుకునేందుకు భారీగా మోహరించారు. విషయం తెలుసుకున్న సూర్యనారాయణ రెడ్డి జాగ్రత్త పడి ప్రారంభోత్సవానికి రాలేదు. నేపథ్యంలో రోడ్లను ప్రారంభించాలంటే ప్రోటోకాల్ పాటించాలని పట్టణ అధ్యక్షుడు వెంకరెడ్డి స్పష్టం చేశారు. ఏ రకంగా చేసినా మాకు తెలియదు. అది వర్క్ అనేది మున్సిపాలిటీలో జరిగేటప్పుడు మున్సిపాలిటీ అధ్యక్షులు తెలియకుండా కానీ పార్టీ అధ్యక్ష సంబంధం లేకుండా కానీ టెంకాయ కొట్టిన రోజుల్లో ఏంటంటే స్టేట్లో మీరు ఇప్పుడు ఒకసారి కొట్టించరు, ఈరోజు కొట్టేదానికి సిద్ధపడినలో మేము వచ్చినాం. ఈరోజు మళ్ళీ రాలా. ఇలాంటి మళ్ళీ ముందు జరిగితే ఏరే పరిమాణాలు జరుగుతాయి, పరిస్థితులు జరుగుతాయి. మీరు అర్థం చేసుకోండి. మీరు డిపార్ట్మెంట్ లెవెల్లోనే ఉండండి. మీ పై ఆఫీసులు ఎవరు వచ్చారో రమ్మనండి, వాళ్ళతో మాట్లాడుకొని చేర్చమంటే. మార్కింగే కాదు సార్, ఇది సమస్యలు ఏరే ఉన్నాయి. ఎవరో పుల్లంపేట వారు వచ్చి ఇక్కడ బతికేళ్ళ వర్క్ వేయడం కాదు. మాకు కష్టపడిన కార్యకర్తలు అది సార్, మీరైతే దయచేసి మీరు మార్కింగ్ కానీ ఎవరు ఇవ్వకండి. ముందు మేమే టెంకాయలు కొడతాం, మేమే వర్కులు చేస్తాం, క్వాలిటీతో చేస్తాం. ఏ కూరైనా కొట్టుకొని ఏమైనా చేసుకోండి. అవును సార్, స్పెషల్ ఆఫీసర్ ఈ మండలం మేము కాదనడం లేదు సార్. కంటానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి.